గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మేము మళ్ళీ మా పొలంకి వెళ్తున్నాం. ఎందుకంటే మేము 7 ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నాం మా పొలంలో పెట్టడానికి. ఒక్కొక్క ప్లాంట్ పెడుతూ మీకు దాని గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫామ్ కీస్ గైస్, మేమైతే ఇప్పుడే రీచ్ అయిపోయాం మా ఫామ్కి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మా ప్రికాస్ట్ వాల్స్. వచ్చేసి చూడొచ్చు, మా డాడీ అయితే లోపలికి వెళ్ళాడు. గేట్ ఓపెన్ చేస్తాడు అంటే ఫస్ట్ ఇక్కడ చిన్న డోర్ నుంచి వెళ్ళి లోపల నుంచి ఓపెన్ చేస్తాడు మా డాడీ. చల్లగా వస్తుంది, చాలా రోజుల తర్వాత అంటే వర్షం పడేలా ఉంది. ఒకవేళ వర్షం పడ్డాను అంటే మేము ప్లాన్స్ పెట్టడం కొంచెం కష్టంగా ఉంది. నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఒకవేళ వర్షం పడితే ఈ వీడియోలో ఫెయిల్ అయిపోతుంది. ఆల్రెడీ లైట్గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. లైట్గా పడితే ఏం కాదు, బట్ హెవీగా పడితే ప్రాబ్లం. మీకు చూపిస్తాను. లాస్ట్ టైం ఇక్కడ ఎక్స్లేదు ఏ గాలి నాకు జామకాయలు ఇంత నచ్చే కానీ మా అక్క లోపలికి వెళ్ళే ఒక వరకు ఉంది. లోపలికి వెళ్తే మేము జామకాయలకి కొన్ని జామకాయలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకా ఉన్నాయి చెట్టుకి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. మా డాడీ వాటర్ కంటైనర్ లోపలికి వెళ్ళాడు. ఇక్కడ ఈ చెట్టుకి కొన్ని వేసి ఇదే జామ చెట్టు. అంటే నాకు జామకాయ అంటే చాలా ఇష్టం, అందుకే నాకోసమే మా డాడీ తింటుంది జామకాయ. ఇది పండేది నాకు వద్దు, మా తమ్ముడు పండు నా కాయ ఇంతే పండు కదా. మా తమ్ముడు తింటాడు గైస్. లాస్ట్ వీడియోలో ఏం చెప్పినా తినని చెప్పినావు కదా, నాకు నచ్చితే లాస్ట్ వీడియోలో చెప్పి ఇప్పుడు నచ్చుతాయా? లాస్ట్ వీడియోలో ఎందుకు నచ్చలే? కింద వచ్చేసి స్టిక్తో చూస్తుంది గైస్. అంటే జామ చెట్టు మీద చాలా అంటే ఎక్కువ జామ చెట్టు మీదనే ఫామ్ ఉంటాయి కదా, అందుకే మా డాడీ స్టిక్తో చూస్తుంది. హ్యాండ్స్ పెడితే మళ్ళీ బయట చేస్తుంది, రిస్కే కదా. కాయలే పండునే నేను మాత్రం పండు వస్తుంది. అంటే నాకు కాయలు అంటే చాలా ఇష్టం పండు కన్నా. చెప్పండి, ఇక్కడ ఎంత బాగుంది కదా వ్యూ. పైన స్కై, కింద కొబ్బరి చెట్టు, ఏం పని ఉంది కదా. ఇక్కడ ఫొటోస్ దిగితే కిరాకు ఉంటుందా బా, మంచి చల్లగా వస్తుంది. పార్సల్ పెట్టుకొని ఇంకా స్నాక్స్ కూడా కొనేసుకున్నాం. అవన్నీ మీకు తినేటప్పుడు చూపిస్తాను. మా స్పెషల్స్ ఏంటో, దట్ ఈస్ థర్స్టీ స్పెషల్. పొలంలో స్పెషల్స్ వచ్చేసి వేడి వేడి అన్నం, పప్పుచారు, ఆలుగడ్డ కర్రీ, పాలకూర పకోడీ. చెట్టు వచ్చేసి కరివేపాకు చెట్టు.
కానీ కరివేపాకు చెట్టు ఒకప్పుడు ఇక్కడ పపాయ చెట్టు ఉంటుండే, అది చనిపోయింది. అందుకే ఈ ప్లేస్లో కరివేపాకు చెట్టు పెట్టేస్తాం. ఎంత బాగుంది కదా. ఇది మంచిగా గ్రో కావాలని కోరుకుందాం. బుజ్జి లిటిల్ కరివేపాకు చెట్టు వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అని కూడా పోదాం. వెళ్ళిపోయాక ఇలా స్లైట్ రైట్ తీసుకుంటే ఇక్కడ మొత్తం గడ్డి ఉంది. ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ చెట్టు పెట్టేస్తాం. పెట్టుకున్నాం 100 రూపీస్కి. ఎవరి చెట్టు అయితే పెద్దగా పెరుగుతుందని నేనైతే సెలెక్ట్ చేసుకుంది అవకాడో. ఆయుష్ నువ్వేంది? మా తమ్మ పప్పాయ, మా డాడీ వచ్చేసి కరివేపాకు. ఫస్ట్ చూపించాను కదా. ఇక్కడ ఇప్పుడు మా కంటైనర్కి దగ్గర ఉంది. మా తమ్ముడు మా డాడీ దగ్గర అందరికీ దగ్గర ఉంది. నేను ఎక్కడ పెడతామని ఇక్కడ పెడదామంటే ఇక్కడ గ్రీన్ యాపిల్ పెట్టేసాను. అందుకే ఇంత దూరం రావచ్చు. రోజున చెట్టు ఇంత దూరం రావాలి. అది పట్టుకుంటే క్రాక్స్ వచ్చినాయి. అవి ఆల్రెడీ క్రాక్స్ వచ్చినాయి తెచ్చుకుంటే avocado. కిందనే పడిచినావు. నాన్నాక ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాం. ఇప్పుడైతే మేము నా తమ్ముడు చూడు ఎలా కన్నా నిల్చుంది. కొంచెం కూర్చొని కూడా తిట్టలేడు. అయిపోయింది అప్పుడే. ఇంకా ఇంటుంది గైస్. నేను కూడా షటిల్ బ్యాగ్స్ తెచ్చుకున్నాను గైస్. ఆడికి ఇప్పుడైతే ఆడుతున్నాం. నిన్న ఆడిన స్పాట్లో ఆడుతున్నాం. మేము షటిల్ ఆడదామని డిసైడ్ చేసుకున్నాం కదా గైస్. ఇక్కడ అంటే అప్పుడే కొంచెం గాలి స్టార్ట్ అయింది. గట్టి గాలి చాలా వస్తుంది. లెట్స్ ప్లే. తప్పు కాదు, గాలి తప్పు. ఇక్కడ మాయం. కనిపిస్తుంది చాలా చిన్నది. ఆ ఒక్క చెట్టుకి ఎన్ని మ్యాంగోస్ అయ్యాయి చూపిస్తాను. 6 మ్యాంగోస్ అయ్యాయి ఒక్క చెట్టుకే. చిన్నగా ఉంది కదా చెట్టు. ఇప్పుడు చాలా మ్యాంగోస్ అయ్యాయి. చూద్దాం. నిండి హాఫ్ బకెట్ అయితే నిండింది గైస్. లాస్ట్ టైంలో ఒక నేను మ్యాంగోస్ రావట్లేదు. మళ్ళీ వస్తే ఒక దీని నిండి వస్తాయి. దీని నిండి వస్తాయి గైస్. మా చెట్టుకు అయితే అల్లెన్ని పండుగ అవుతున్నాయి.
అంటే తింటున్నా అయితే నోట్లంట. నీ ఫేవరెట్ అల్లరి కింద పట్టు డాడీ వాడు పండు కాటాడు. అది అది తిన్నాడు. చీడంట సీట్ తిన్నాడు. పండు కాకుండా సీట్ తిన్నాడు గైస్. మరి రియాక్షన్ చేస్తారా? చేస్తున్నాడు గైస్. కావాలి పునాసా, మా డాడీ ఫేవరెట్ పునాసా. ఇవి పండ్లు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యాయి గైస్. చూడండి ఎంత ఎల్లో అయ్యాయి. ఇవి ఉంటాయి, స్వీట్ ఉంటాయి గైస్. చెట్టుగా పండాయి కదా, అదృష్టం ఉండే అలా కావాలండి. కింద కూడా పడ్డాయి. ఎల్లో ఎల్లో వాటర్ అవి కాకపోతే సాగుతుంది ఇక్కడికి. ఇది కూడా అయింది. డాడీకి హెల్ప్ చేస్తున్నా. వాటర్ బాటిల్ తీసుకుంటా. ఇంకా కాలేవాలేదా? ఎల్లో తెప్పేసి మొత్తం కాలేవా? పడగదు కదా ఏమేమో తినేస్తున్నాయి గైస్. మంచిగా ఎల్లో ఎల్లో కింద పడుతున్నాయి. తినేస్తున్నాయి. నోడంతా తిన్నాను. మీ ఫేవరెట్ టైప్ ఆఫ్ మ్యాంగో కామెంట్ చేయండి. డాడీ ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.